ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి పూర నర్సయ్య కొడుకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. సభ కోసం బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రచారానికి మరో 2 రోజులే ఉండడంతో ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచింది బీజేపీ. జాతీయ నేతలతో ప్రచారం హోరెత్తిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇక మరోవైపు ఈ నెల 10న ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా హాజరు కానున్నారు. సభ కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. జాతీయ నేతలతో ప్రచారంలో హోరెత్తిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇక మరోవైపు ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నట్లు తెలుస్తా ఉంది. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు భువనగిరిగా వస్తున్నారు. ఈరోజు భువనగిరి ప్రచారంలో భువనగిరి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. అంటే ఎన్నికల ప్రచారానికి కేవలం 2 రోజుల గడువున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులు, అగ్రనేతలు మరోసారి రాష్ట్రాన్ని చుట్టుముడుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ బయట రాష్ట్ర ముఖ్యమంత్రులు పలువురు ప్రచార పర్వంలో నిమగ్నమై ఉన్నారు. దానికి తోడుగా రేపు నరేంద్ర మోడీ కూడా మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. మొన్ననే నరేంద్ర మోడీ రాష్ట్రంలో ప్రసంగించి వెళ్ళారు. మళ్ళీ రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. అంటే మొత్తంగా చూస్తూ ఉంటే బీజేపీ తెలంగాణను టార్గెట్ గా పెట్టుకుంది కాబట్టి జాతీయ నాయకులు పూర్తి స్థాయిలో తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని దీన్ని బట్టి అర్థమవుతుంది. రేపటి ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి బీజేపీ చేసినటువంటి విమర్శలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మరోసారి నిన్ననే ట్రిబ్యునల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ మాట్లాడారు. మరోసారి దీనికి సంబంధించిన అంశమే మరోసారి ప్రస్తావించే అవసరం. రేపు నారాయణపేట, మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో నారాయణపేటలో అమిత్ షా నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ఈరోజు భువనగిరి సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ సభలో మామూలు అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన, పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు వీటిని ఎత్తి చూపే అవకాశం ఇవ్వరు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్.